వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎందరో త్యాగధనుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర్యమని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగఫలమే మనకు సిద్ధించిన స్వతంత్రమని, వారి త్యాగాలు మనందరం స్మరించుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం నర్సనపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర సముపార్జనకు కృషి చేసిన త్యాగధనులను గుర్తు చేశారు. పల్లె పల్లెన గ్రామ గ్రామాన కూడా ఇవాళ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నాం. దేశం స్వాతంత్ర సముపార్జన కోసం ఎందరో త్యాగధనుడు ప్రాణాలు సైతం అర్పించి నిరంతరం కష్టపడి ప్రజలందరినీ ఏకోన్ముఖులై బ్రిటిష్ వారిని పారదోలి స్వతంత్రం సంపాదించినటువంటి సందర్భం. మరి ఆ స్వతంత్ర ఫలాలు ఈవేళ భారతదేశ ప్రజలందరూ అనుభవించే శుభ సందర్భం ఇది. దీనిలో అందరూ కూడా మన ధర్మాలను పాటిస్తూ ప్రజలకు మేలు చేసే విధంగా, ఈ దేశ గౌరవాన్ని ప్రతిష్టాన్ని ప్రపంచ దేశాల్లోనే ఇనుముడింపు చేసే విధంగా, అలాగే మన ప్రాంతాలు, మన గ్రామాలు, మన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం శ్రద్ధగా భారతదేశ ప్రతిష్టని పెంచే విధంగా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత భారతీయ పౌరులుగా ప్రతి ఒక్కరికి ఉంది. మనందరం కలిసి సంఘటితంగా ఈ దేశ ప్రతిష్టని వినిపింపజేసే విధంగా మన నాయకుల ఆశయ సాధన కోసం మరొకసారి పౌనకితం అవుదామని అందరికీ తెలియజేసుకుంటూ కార్యక్రమంలో ఎంపీపీలు ఆరంగి మురళీధర్, ముద్దాడ బైరాగినాయుడు, వానగోపి, జడ్పీటీసీ చింత అన్నపూర్ణ రామారావు, సుడా చైర్మన్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మహనీయుల త్యాగ ఫలమే ఈ స్వతంత్రమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వతంత్రం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని 80 అడుగుల రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆ త్యాగమూర్తులను గ్రామస్థాయి నుంచి స్మరించుకుని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ భావనతో విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుని స్వేచ్ఛా స్వతంత్రాలను అందించిన సమరయోధులను గుర్తు చేసుకుని వారి మార్గంలో నడవాలని కోరుకున్నారు. వాస్తవానికి స్వతంత్ర పోరాటంలో భాగంగా ఎందరో మహానుభావులు గొప్ప నినాదాలు చేశారని, అవన్నీ నేటి యువతకు ఎంతో స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన కర్తవ్యం సైనికులది మాత్రమే కాదని, ఆ బాధ్యత మనందరిదని చెప్పారు. భారతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు చరిత్రలో ఎందరో మహనీయులు తమ జీవితాలు త్యాగం చేశారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సన్నపేట సీఎంఆర్ స్టోర్ నందు త్రివర్ణ పతాకావిష్కరణ నిర్వహించారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎంఆర్ సంస్థ అధినేత అయిన మావూరి వెంకటరమణ మరియు నర్సన్నపేట సీఎంఆర్ స్టోర్ నందు విధులు నిర్వహిస్తున్న మేనేజర్ జానీ భాష ఆధ్వర్యంలో స్టోర్ నందు మేనేజర్ చేతుల మీదుగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ నిర్వహించారు. మరియు అదేవిధంగా గురువారం 100 అడుగుల త్రివర్ణ పతాకం నర్సన్నపేట పట్టణ పరిధిలోని సీఎంఆర్ స్టాఫ్ అందరూ కలిసి ర్యాలీలో పాల్గొనగా ఎంపీపీ అయిన ఆరంగి మురళి మరియు ఎంపీడీఓ పాల్గొన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నర్సన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి జెండా ఎగురవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి కొనియాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి అన్నారు. నర్సన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు గాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గాని ఏదైతే లక్ష్యాన్ని ఈవేళ 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఉండాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ, ఎంతో మంది ప్రాణత్యాగం వల్ల
మనం ఈ స్వతంత్రాన్ని సంపాదించాం. ఆ స్వతంత్ర సంపాదనకి ప్రాణాలని, సర్వస్వాన్ని, ఆస్తుల్ని కోల్పోయిన ఆ మహనీయుల్ని ఈ సందర్భంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటూ, ఏదైతే లక్ష్యాలతో ఈవేళ ఈ స్వతంత్రాన్ని సంపాదించారో ఆ స్వతంత్ర ఫలాలు ప్రతి వ్యక్తికి అందాలి, అట్టడుగు స్థాయి ఉండే ప్రతి మనిషికి అందాలి. ఏదైతే ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఉండాలి, ఉపాధి అవకాశాలు కలగాలి అంటే అది మనం అనుకుంటే కాదు, సాధించడానికి ప్రతి ఒక్కరూ మన వంతుగా మనం కృషి చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ భారతదేశాన్ని మరి 2047వ సంవత్సరం సరికి ప్రపంచ దేశాల్లోనే ఒక దేశంగా అభివృద్ధి, ఒక అగ్రరాజ్యంగా అవతరించాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అలాగే విద్యాపరంగా మనం ఉన్నతమైన స్థాయిలకి మన భవిష్యత్తు భావితరాల ఆశాజ్యోతులైన మరి మన పిల్లలు వాళ్ళు తీర్చిదిద్ది వాళ్ళని ముందుకు నడిపించవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ, అలాగే వ్యవసాయం, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని కలిపి అభివృద్ధి చేసి మరి మరి ఏదైతే మన భారతదేశంలో సూపర్ పవర్ గా, ప్రపంచంలో సూపర్ పవర్ గా మన భారతదేశం ఎదగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేస్తూ, మరి మనమందరం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మరి అట్టడుగు స్థాయి ఉండే ప్రతి ఒక్కరికి మరి స్వతంత్ర ఫలాలు అందే విధంగా మనం అందరం కృషి చేయాలని ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా అందరికీ ఒకసారి మనం చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను స్వతంత్ర దిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పౌరులందరూ దేశభక్తి, జాతీయ భావంతో మెలిగి భారతదేశ సమగ్ర సౌభ్రాతృత్వాన్ని చాటాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ తెలిపారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేటలో గురువారం స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సచివాలయంలో సర్పంచ్ సత్యవతి ఆధ్వర్యనందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారి దాస్య సంఖ్యల నుంచి భారతావనిని విముక్తి చేసిన ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వతంత్రం అందజేయడానికి తమ ప్రాణాలు సైతం అర్పించిన మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులు అసూలు గారి మనకందరికీ ప్రాణత్యాగం చేసి ఈ రోజు స్వాతంత్రం తీసుకొచ్చారు. వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం ఈ భారతదేశాన్ని, అలాగే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికోసం అందరూ కంకణం కట్టుకుని కంకణబద్దులై ముందుకు నడవాలని పిలుపునిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, ఇతర పట్టణ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తదుపరి శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండుశంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే ఈ స్వతంత్రమని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవటమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అహింసా మార్గంలో నడిచి గాంధీ మహాత్ముడు దేశానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 78వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండాను వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి గౌరవ వందనాన్ని చేశారు. గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పాల్గొని గౌరవ వందనాన్ని సమర్పించారు. మైదానంలో పోలీసులు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం 78వ స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. అనంతరం ఆర్సీఎం లేయోలా 30 మంది విద్యార్థులతో బాలలం మేము ప్రదర్శన, పిఎన్ కాలనీలో గల సాయినాథ్ విద్యామందిర్లో 55 మంది విద్యార్థులతో జై హో భారత్ ప్రదర్శన,
టంగుటూరు ప్రకాశం పంతులు మున్సిపల్ హైస్కూల్లో 40 మంది విద్యార్థులతో సిక్కోలు వైభవం నృత్యరూపకం, పిఎన్ కాలనీ న్యూ సెంట్రల్ స్కూల్లో 50 మంది విద్యార్థులచే వందే మాతరం ప్రదర్శన తిలకించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ఘర్ తిరంగా జెండా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా నిర్వహించారు. గురువారం ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ఏటీపీట్ రోడ్డు మీదుగా ఆర్ఎండ్బీ బంగ్లా నుంచి డచ్ బంగ్లా వరకు భారీ ఎత్తున స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. దీనికి మంత్రి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే నేటి మన ఈ స్వతంత్రమని చెప్పారు. ర్యాలీలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, స్వతంత్రోద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పట్ల మంత్రి అధికారులను అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ, సెట్టశ్రీ సీఈఓ ప్రసాదరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఎంతో మంది మహానుభావులు చేసిన కృషి ఫలితమే ఈ స్వాతంత్ర్యమని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు అన్నారు. స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో మంది మహానుభావుల కృషి, త్యాగఫలం, ప్రాణత్యాగం చేసిన ఫలితమే ఈ స్వేచ్ఛ అని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడిగుదుటి ఈశ్వరరావు అన్నారు. రణస్థలం మండలం ఎండీఓ ఆఫీసులో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దేశ ప్రముఖుల త్యాగాలను ఆయన వివరించారు. ఆ సమయంలో మహాత్మాగాంధీ అహింస ద్వారా స్వతంత్రాన్ని సాధించవచ్చని నిరూపించారని, ప్రతి ఒక్కరూ హింసను వీడి శాంతియుత జీవనం గడపాలని కోరారు. ఇప్పటికీ భారతదేశం అభివృద్ది చెందుతున్న దేశంగా పిలువబడడం విచారకరమని ప్రధానమంత్రి మోదీ ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడు ప్రజలను వికసిత భారత్ వైపు నడిపిస్తున్నారని వివరించారు. ఈ దిశగా అందరూ కృషి చేస్తూ మోడీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నామని వివరించారు. స్వతంత్ర ఉద్యమంలో దుర్గాబాయి దేశ్ముఖ్, అల్లూరి సీతారామరాజు పోరాటాలు వివరించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు చేసిన దేశభక్తి నృత్యాలను తిలకించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.